చట్టాన్ని చుట్టంగా మార్చాలని చూస్తే కుదరదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ జిల్లా కార్యాలయాన్ని తమ స్థలంలో నిర్మించారని తెలిపారు. ఏడాది క్రితం కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో తమ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చారని తెలిపారు. అనుమతులు రాకుండానే పార్టీ కార్యాలయాన్ని నిర్మించేశారని వెల్లడించారు. చట్టాలను తొంగలు తొక్కి కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టక ముందు పార్టీకి రాజీనామా చేశారని గుర్తు చేసిన అశోక్ గజపతిరాజు కుటుంబానికి రాజీనామా చేయమంటే ఎలా అని నిలదీశారు. చట్టాలను రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు. This relates to టౌన్ సర్వే నంబర్ 569. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక పార్టీకి ఇచ్చారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ పాలసీ. Even the Supreme Court has given certain orders. కలెక్టర్స్ కి రీజనబుల్ టైమ్ వారు తీసుకుని నిర్ణయాలకి రావాలి. మాకు సంవత్సరం చిల్లర అయింది వారికి కాగితం పెట్టి, 4 నెలలు దాటేసింది వారికి రిమైండర్ ఇచ్చి. మేము టోటలీ నాన్ ఇన్ఫ్లుయెన్స్ ఫెలోస్ అని చెత్తపుట్లో ఉన్న మనుషులు అనుకుంటే పొరపాటు. మీరు ఒక నిర్ణయంకి వస్తే మీ నిర్ణయం మాకు నచ్చలేదనుకో, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. మీరు ఇలాగా నిర్ణయానికి రాకుండా ఒకటి చాలా స్పీడ్ గా ఓవర్ స్పీడ్ గా చేసి ఇంకొకటికి స్నేల్ పేస్ కూడా వెళ్ళడం ఇది మంచి పద్ధతి కాదు. మాలాంటి మనుషులు ఇంకా లా, ఆర్డర్, కాన్స్టిట్యూషన్ ఇవన్నిటిపై నమ్మకం ఉన్న వాళ్ళని దయచేసి మా నమ్మకాన్ని, మా ఓపికని కూడా పరీక్ష పెట్టడం మంచిది కాదు అని నా భావన.